రైట్ ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నేడు నామినేషన్లు వేయనున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు బల్మురి వెంకట్లను అభ్యర్థులుగా నిర్ణయించింది. దీంతో మహేష్ కుమార్ గౌడ్, బల్మురి వెంకట్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అతి చిన్న వయసులో బల్మురి వెంకట్ పెద్దల సభలోకి అడుగు పెట్టనున్నారు. కాగా ప్రస్తుతం ఆయన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ పదవులకు నవంబర్ 30, 2027 వరకు గడువు ఉంది. రెండింటికి విడివిడిగా ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. శాసనసభలో అత్యధిక బలం ఉన్న కాంగ్రెస్ పార్టీకే 2 ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి. ఇక పార్టీ నిర్ణయించిన మహేష్ కుమార్ గౌడ్, బల్మురి వెంకట్ల ఎన్నిక లాంఛనం కానుంది. ముందుగా అద్దంకి దయాకర్, బల్మురి వెంకట్ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా చివరి నిమిషాల్లో అద్దంకి దయాకర్ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ పేరును తీసుకొచ్చింది హస్తం పార్టీ. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నేడు నామినేషన్లు వేయనున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మురి వెంకట్లను అభ్యర్థులుగా నిర్ణయించింది. దీంతో మహేష్ కుమార్ గౌడ్, బల్మురి వెంకట్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అతి చిన్న వయసులో బల్మురి వెంకట్ పెద్ద సభలోకి అడుగుపెట్టనున్నారు. కాగా ప్రస్తుతం ఆయన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ పదవులకు నవంబర్ 30, 2027 వరకు గడువు ఉంది. రెండింటికి విడివిడిగా ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. శాసనసభలో అత్యధిక బలం ఉన్న కాంగ్రెస్ పార్టీకే 2 ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి. ఇక పార్టీ నిర్ణయించిన మహేష్ కుమార్ గౌడ్, బల్మురి వెంకట్ల ఎన్నిక లాంఛనం కానుంది. ముందుగా అద్దంకి దయాకర్, బల్మురి వెంకట్ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. చివరి నిమిషాల్లో అద్దంకి దయాకర్ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ పేరును తీసుకొచ్చింది హస్తం పార్టీ. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటించింది.